వయస్సులోని మనస్సు కథ రచన త్రిగుళ్ల లక్ష్మీ శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఏమ్మా కల్పన, కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెట్టు, గోలీ వేసుకోవాలి. లోపలి గదిలో నుండి కోడల్ని పిలిచింది లక్ష్మమ్మ. అబ్బబ్బా, ఏమిటి మూలుగుడు, ఏదో కొంపలంటుకుపోయినట్లు. తినేంత తినడం, మందులు మింగినవి మింగినట్లే. అయినా ఎప్పుడూ నసనే. అస్తమానం ఆ మంచంలో పడుకుని పొర్లే బదులు కాస్త గాలి తగిలేలా బయటకు వచ్చి కూర్చోవచ్చు కదా. పడుకొని పడుకొని ఒంటికి పుండ్లు పట్టేదాకా. అబ్బా, ఆవిడ గదిలో అడుగు పెట్టాలంటేనే కంపు వాసన. ఎన్నాళ్ళో ఏమిటో ఈ కంపు మనుషుల్ని భరించడం. రుసరుసలాడుతూ అత్త లక్ష్మమ్మను దుయ్యబడుతూ మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. ఏమిటి కల్పన, ఏమైంది? అంత కోపం మీద ఉన్నావు? అమ్మకు అన్నం పెట్టావా? మందులు వేసుకుందా? బయట నుండి వస్తూ అడిగాడు కిరణ్. అబ్బో, తల్లి మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొస్తుంది. అదే పెళ్ళాం మీద మాత్రం ఉండదు. ఇంటెడు చాకరీ చేసినా పాపమనే నాతుడే లేడు. మీ అమ్మకు అన్నం పెట్టకపోతే ఊరుకుంటుందేమిటి? చెవిలో జోరీగలాగా పిలుస్తూనే ఉంటుంది. టయానికి అన్నీ సమకూర్చాలి. ఏదన్నా లేటు కావచ్చేమో గాని మీ అమ్మకు మాత్రం అన్నీ టెన్షన్గా కావాల్సిందే. ఏమిటో వెధవగోల, ఎప్పుడు తప్పుతుందో ఏమిటో అంటూ గయ్యన లేచింది. భార్య మాటలు పూర్తిగా పట్టించుకోకుండానే తల్లి దగ్గరకు వెళ్ళిపోయాడు కిరణ్. అమ్మా, అన్నం తిని మందులు వేసుకున్నావా? ఇదిగో నీకిష్టమని ఐస్ క్రీం తెచ్చాను, తిను. తల్లి చేతిలో పెట్టాడు. ఎందుకు తెచ్చావురా కష్టపడి? అది చూసిందంటే ఏమంటుందో ఏమో. కోడలికి భయపడుతూ చాటుకు పెట్టుకుంటూ అడిగింది. అది ఏమనుకోలేదు గాని నువ్వు తినేసేయి, కరిగిపోతుంది చెబుతూ వెళ్ళాడు. సంతోషంతో ఐస్ క్రీం తింటూ ఆలోచించసాగింది లక్ష్మమ్మ. నాకు ఇంకా 68 ఏళ్లే కదా, నేనప్పుడే ముసల్దాన్ని అయిపోయానుకుంటోంది నా కోడలు. చేతికి పెత్తనం రాగానే అత్తను గదిలో పడేయాలని ఆలోచన. నాకు వయస్సు వచ్చిందేమో కానీ నా మనసుకు మాత్రం ఇంకా తీరని కోరికలు చాలా ఉన్నాయి. నేను అత్తవారింటికి వచ్చినప్పటి నుండి పెద్దవాళ్ళందరికీ బండెడు చాకరీ చేయడంతోనే సరిపోయా. ఇక పిల్లలు వచ్చేసరికి వాళ్లను పెంచి పోషించడమే అయింది. భార్యాభర్తలన్నాక ఓ సినిమా షికారు పోవాలని ఉంటుంది. అది తీరనే లేదు. ఇంత పెద్ద సంసారం ఈదే వరకు ఆయన ముసలాడిలా అయ్యాడు. నేను ముసల్దానిలా కనిపిస్తున్నాను. 2 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపే లోపల కిరణ్కు పెళ్లి చేసే సమయం వచ్చింది. కోడలు రాగానే అత్త అడవి ప్రవేశం, కోడలు గృహప్రవేశం అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. ఇవన్నీ చూడలేక హాయిగా వెళ్ళిపోయాడు మహానుభావుడు నన్ను ఒంటరిని చేసి. గతం తలుచుకుంటూనే నిద్రలోకి జారిపోయింది. ఏమిటి లక్ష్మి, బట్టల షాప్కు ఒకదానివే వచ్చావు? ఏదైనా పండక్కు బట్టలు కొనడానికా, లేకపోతే మనవడు మనవరాలు పుట్టిద్దా? అడిగింది లక్ష్మి స్నేహితురాలు అనసూయ. అవును అనసూయ, నా కోసమే చీరలు కొందామని వచ్చాను. నాకు ఎప్పటినుంచో కలినేత చీర కట్టుకోవాలని ఆశ. అది దొరుకుతుందేమోనని 2 షాపుల్లో అడిగాను, లేదన్నారు. ఇక్కడ ఉంటుందేమోనని వచ్చాను, రా చూద్దాం అంది. అదుగో ఆ చీరవు. అదే. చూసావా అనసూయ, ఇదే చీర. ఎంత బాగుందో చూడు. మురిసిపోతూ ఒంటి మీద వేసుకుని చూసుకుంది. లక్ష్మి, చీర తీసుకున్నావు, ఇంటికేనా పోయేది? అడిగింది అనసూయ. అప్పుడేనా? అనసూయ, నీకేం పనిలేదు కదా, నాతో గాజుల షాప్కు రా. ఇంకా చీరకు సరిపడే గాజులు తీసుకుంటాను. తర్వాత మనిద్దరం కలిసి సినిమాకు పోయి హోటల్ టిఫిన్ తినివద్దాం. ఇవన్నీ నాకు ఎప్పటినుండో కోరిక. ఆయనకు చెప్తే ఇప్పుడెందుకు వయసైపోయాక అంటాడు. కనీసం నువ్వన్నా నా తోడుగా రావా? బతిమాలుతూ అడిగింది. ఫక్కున నవ్వింది అనసూయ. అవును గాని ఈ వయసులో ఇవేం కోరికలు లక్ష్మి? నలుగురు చూస్తే నవ్వుతారు మనల్ని చూసి. అయినా ఇంట్లో కమ్మగా పుల్లగా వండిపెట్టే కోడలుండగా ఇదేం బుద్ధి అనుకోరు? నాకంటే ఎవ్వరూ లేని ఒంటరిదాన్ని అంది విచిత్రంగా చూస్తూ. పోవే అనసూయ, ఏం మనకు కోరికలుండవా చెప్పు? మనమేం పాతకాలంలో పుట్టినవాళ్ళం కాదు కదా. పరిస్థితులు అనుకూలంగా లేక అన్నిటికీ నోరు కట్టేసుకున్నాం. అవకాశం వచ్చినప్పుడన్నా కోరికను తీర్చుకుంటే తప్పేముంది? ఒంటరిగా వెళ్తూ లేము, ఇద్దరం ఒకరికొకరం తోడున్నాం అంది లక్ష్మి. తను అనుకున్నవన్నీ తీసుకుని షాపు నుండి రిక్షాలో ఎక్కి సినిమా చూసి
పక్కనే ఉన్న హోటల్లో ఆలూ కుర్మా పూరీ తిని కమ్మటి కాఫీ తాగి రిక్షా మాట్లాడుకుని తిరుగుముఖం పట్టారు. లక్ష్మి, ఇప్పుడు నీ కోడలడిగితే ఏం చెప్తావు? ఎక్కడికి వెళ్ళావు అంటే, పైగా ఈ చీర ఇవన్నీ చూస్తే ఏమీ అందా? అనుమానంగా అడిగింది అనసూయ. అనసూయ, నా కోడలు పుట్టింటికి పోయింది, ఇప్పుడప్పుడే రాదు. నాకు ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఈ అవకాశాన్ని జార విడవదలుచుకోలేదు. చూడనసూయ, అందరూ మనల్ని ముసలాళ్ళు, ఇది మీకెందుకు, ఏదో ముద్ద పెడితే తిని పడుండగా అంటూ ఉంటారు. పోనీ కడుపున పుట్టిన ఆడపిల్లలకి చెబితేనన్నా అర్థం చేసుకుంటారంటే వాళ్ళు ఇదే మాట అంటారు. నీకెందుకు హాయిగా తిని కూర్చోక అని. మనం ఇన్నాళ్ళు సంసార బాధ్యతలు మోయకుండానే ఇంత వాళ్ళమయ్యామంటావా? ఇప్పుడు ఇంగ్లీష్ చదువులొచ్చి మీకంటే మాకా బాగా తెలుసు అని గొప్పలకు పోతున్నారు, కానీ మనకున్న పరిజ్ఞానం, మనకున్న ఆలోచనలు వీళ్ళకుంటాయంటావా? వయస్సు మీద పడిందే కానీ మనమేం చేతకాని వాళ్ళం కాదు. ఇప్పటికీ 100 మంది వచ్చినా అవలీలగా వంట చేసి పెట్టగలం. ఇప్పటి వాళ్ళు నలుగురు వస్తే తర్జన భర్జన పడుతూ ఉంటారు. కాదంటావా అనసూయ? ఆవేశంతో అడిగింది. ఏం చేస్తాం లక్ష్మి, నోరు నోడిదే రాజ్యం. డబ్బున్న వాళ్ళకే విలువ, గౌరవం. నేను చూడు, ఎవరూ లేరు, దిక్కులేని దాన్ని. నన్ను ఎవరన్నా చేరదీస్తున్నారా? శరీరంలో ఓపిక ఉన్నన్ని రోజులు చాకిరీ చేసుకుని బతుకుతాను. తరువాత నా గతేమిటో బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంది అనసూయ. పిచ్చి అనసూయ, ఒక రకంగా చెప్పాలంటే నువ్వే అదృష్టవంతురాలవేమో. ఎందుకంటే స్వతంత్రంగా ఉంటూ నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు. నేను చూడు, పెళ్ళైన నాటి నుండి నా స్వతంత్రాన్ని కోల్పోయాను. ఎప్పుడూ పరాధీనమే నా బతుకు. నాకు ఎన్నో కోరికలుండేవి, ఏవీ తీరలేదనసూయ. నా మనసెప్పుడు పసిపిల్ల మనస్తత్వంలాగా ఉంటుంది. కాలేజీకి వెళ్ళి చదువుకోవాలని, టీచరమ్మలాగా ఉద్యోగం చెయ్యాలని ఉండేది. ఏది, అవన్నీ తీరకుండానే పెళ్లి చేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు అవన్నీ అనుకుని లాభం లేదు, కానీ చిన్న చిన్నవి కూడా తీర్చుకునే అవకాశం ఇదిగో ఇప్పుడు వచ్చింది. మాటల్లోనే తయారవుతూ అద్దంలో తన రూపాన్ని చూసుకుని మురిసిపోతూ చెప్పింది అనసూయతో. అనసూయ లక్ష్మిని యగాదిగా చూస్తూ, లక్ష్మి, చాలా బాగున్నావు ఈ వేషంలో. ఇప్పుడే ఇలా ఉన్నావంటే వయసులో ఇంకా ఎంతగా ఉండేదానివో నవ్వుతూ చెప్పింది అనసూయ. ఏమనుకున్నావు మరి నేనంటే అన్నట్టుగా చూస్తూ ఆమె నవ్వులో తన శృతి కలిపింది లక్ష్మి. అమ్మా, అమ్మా, ఏంటమ్మా అంత పగలబడి నవ్వుతున్నావు? ఏమైనా కలవచ్చిందా? నిద్రలోనే నవ్వుతున్న తల్లిని తట్టి లేపుతూ అడిగాడు కిరణ్. అదిరిపడి లేచి కూర్చుంది లక్ష్మమ్మ. అంటే ఇంతసేపు నేను అనుభవించిందంతా కలలోనా, నిజం కాదా? ఆశ్చర్యంతో కొడుకు వైపు చూసింది. ఇంకా ఏం పనుంది? తినడం, కలలు కనడం, పొద్దస్తమానం పడుకోవడమేనాయే. కలలు రాకపోతే ఏమొస్తాయి మీ అమ్మకు? హేళనగా అంది కల్పన. అబ్బా కల్పన, నువ్వా? నేను అమ్మతో మాట్లాడుతున్నాను కదా, కొంచెం కసిరినట్లు అన్నాడు కిరణ్. చూడమ్మా, నువ్వు అనుకున్నట్టుగా పనిపాట లేక నడుమవాలుస్తున్నాను. నేను ఏదైనా పని చేస్తానంటే చేయనివ్వవు. ఏం చేయమంటావు చెప్పు అడిగింది కోడల్ని. ఆహా, మీరు చేయడము నేను చెప్పడము బాగుంది. మా అమ్మ చూడు, మా వదిళ్లకు ఎంత పని చేసి పెడుతుందో. మీరు ఉన్నారు తిండి దండుగా. వయసు వచ్చిందే కానీ బుద్ధి మారదు అంది కల్పన చేతులు తిప్పుతూ. కల్పన, ఏం మాట్లాడుతున్నావు? గట్టిగా అన్నాడు కిరణ్. కిరణ్, నువ్వాగరా. ఏమ్మా, వయసు వయసు అంటూ నా మీద పడుతున్నావు. నీ వయసు వరకు నేను 2 పిల్లల పెళ్లి చేశాను తెలుసా? నీకు నా అంత వయసు వచ్చేసరికి నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయలేవు. అది తెలుసుకో. నాకు వయసు వచ్చింది నా శరీరానికి గాని నా మనసుకు కాదు. అది గుర్తుంచుకో. నాకు ఇంకా కాళ్ళు చేతులు సక్రమంగానే పనిచేస్తున్నాయి. నువ్వు అనుకున్నట్లుగా నేనేం 90 సంవత్సరాల ముదుసల్ని కాదు. నాకు ఇంకా చాలా కోరికలున్నాయి. కోడలిగా నువ్వు గృహప్రవేశం చేయగానే నేను మూలకు కూర్చోవలసిన పనిలేదు. నా స్వతంత్రంగా నేను బతకగలను. కన్న కొడుక్కు మాట రాకూడదని మీతో ఉంటున్నాను. కిరణ్, ఇక నేను ఇంట్లో ఉండడం కుదరదు. అనసూయమ్మకు ఎవరూ లేరు. ఆమెతో పాటుగా నేనుంటాను అంది బాధనంతా వెళ్ళగక్కుతూ. కొయ్యబారి అలానే చూస్తుండిపోయింది కల్పన అత్తగారిని. కల్పన, ఏమిటి నువ్వు చేస్తున్నది? మా అమ్మను ఎంత వేదనకు గురిచేసావో చూడు. అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళిపోనవసరం లేదు. నిన్ను విడిచి నేనుండను. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోని అంటూ తల్లిని ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు. అత్తయ్య, నన్ను క్షమించండి. మీ విషయంలో చాలా తప్పు చేశాను. మీ మనస్సును అర్థం చేసుకోలేక మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. మీ అనుభవం ముందు నాకు తెలిసింది చాలా తక్కువే.
అయినా మీరంటే చిన్నచూపు చూశాను. నా ఇల్లు నా పెత్తనమే జరగాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని మంచానికి పరిమితం చేశాను. వయసుతో నిమిత్తం లేకుండా మంచి మనసున్న మీరు నా వల్ల చాలా బాధపడ్డారు. నా పొరపాటును దిద్దుకునే అవకాశం ఇవ్వండి అత్తయ్య. లక్ష్మమ్మ కాళ్ళు పట్టుకుంది బాధపడుతూ కల్పన. అయ్యో ఇదేం పని, కల్పన లే అంటూ కల్పనను 2 చేతులతో లేవనెత్తింది. కల్పన, నువ్వేం పరాయి దానివి కాదమ్మా, నువ్వు నా బిడ్డలాంటి దానివే అంది కల్పనను ఓదారుస్తూ. ఇన్ని తప్పులు చేసినా తనను గుండెలో దాచుకున్న అత్తగారిని చూసి ఆనందంతో కాళ్లకు నమస్కరించి అత్తను మనస్ఫూర్తిగా కౌగిలించుకుంది కల్పన. కొడుకు కోడల్ని చూసి మనసారా నవ్వుకుంది లక్ష్మమ్మ. తనకు వచ్చిన కల తన మనసులో ఉన్నది బయటకొచ్చింది. కోడలు మారినందుకు మనస్సులో ఆనందంగా ఉంది లక్ష్మమ్మకు. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.